పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అసలు మేము జాతీయ హోదా అనే అంశాన్నే ప్రస్తావించట్లేదు, అవంతా తీసేసాము. ఐటీఐఆర్ హైదరాబాద్కు వద్దనుకున్నాం కాబట్టి ఇవ్వలేదు అంటున్నారు. జాతీయ హోదా అనే ప్రస్తావనే లేనప్పుడు మీరు జాతీయ హోదా ఇవ్వండి మా ప్రాజెక్టులకు అని ఎలా అడుగుతారు సార్? మేము అట్లా అడగలే. జాతీయ హోదా ఇవ్వమని కేసీఆర్ గారు మాట్లాడారు. జాతీయ హోదా విధానాన్ని తొలగించారు. నేనే బయటకు వచ్చి చెప్పిన ఆ ఫార్మేటే లేదు ఇప్పుడని. PMKSY కిసాన్ సంయోజన ప్రాజెక్టు కింద 60% నిధులు ఇచ్చే విధానం ఉంది. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుకైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ప్రాజెక్టు యొక్క అంచనాలో 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. నేను ముఖ్యమంత్రిగా చేపట్టిన వెంబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను వెళ్ళి షెకావత్ గారిని కలిసినప్పుడు వారి వివరాలన్నీ చెప్పిండు. ఎంబడే PMKSY కింద మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఇవ్వండి అని అన్ని వివరాలతో కూడుకున్న ఏమంటారు అప్లికేషన్ పెట్టేసినాము. ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. సెకండ్ థింగ్, మనకు కృష్ణా బేసిన్ మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అవసరమైన నీటి కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. 90 TMCల నీటి కేటాయింపులకు ఆధారాలతో కూడుకున్న వివరాలను కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాము. సో వాటిని కేటాయించి తీసుకురమ్మనుండ్రి. నేను కూడా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో జాతీయ ప్రాజెక్టుల విధానం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మేము దాని గురించి మాట్లాడతాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్ పెట్టుకుందో ఆ స్కీమ్లో ఏదైనా ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇస్తే 60% నిధులు ఇస్తారు. పాలమూరు రంగారెడ్డిని అందులోనే పెట్టమని అడిగినాం. అందులో 60% నిధులు తెమ్మని అడుగుతున్నాం కిషన్ రెడ్డి గారిని. 60,000 కోట్లకు దాదాపుగా 30,000 కోట్లు మనం ఖర్చు పెట్టినాం. మిగతా 30,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి పాలమూరు అండ్ రంగారెడ్డిలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. కిషన్ రెడ్డి గారిని అది తీసుకురామని ఉంది. అది తెస్తే డెఫినెట్గా అభినందిస్తాం కిషన్ రెడ్డి గారిని. ఇదే కాదు, మెట్రో అడిగినాము, మెట్రోకి ఇవ్వలేదు. మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ అడిగినాము, వాటికే ఇవ్వలేదు. ITIR కారిడార్ నువ్వు రద్దు చేస్తే అయిపోద్దా? మంజూరైన దాన్ని రద్దు చేసే అవసరం ఏమొచ్చింది? పునర్విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ ఇవ్వాల్సింది లాతూర్కు తరలించకపోయినరు. ఇక్కడనేమో అసలు అది వైబుల్ కాదంటారు. ఇక్కడ కేటాయించిన దాన్ని తీసుకెళ్లి లాతూర్లో పెడతారు. బయ్యారం ఉక్కు కర్మాగారం అదే పరిస్థితి. గిరిజన యూనివర్సిటీ 10 ఏళ్ళు పట్టింది ప్రారంభించడానికి. IIM, IITలు మన దగ్గర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేదు? నేను అనేది ఒకటే, మీకు రాజకీయ పట్టింపు లేకపోవడం వల్ల, మోడీ గారిని అమిత్ షా గారిని ప్రశ్నించే శక్తి లేకపోవడం వల్ల తెలంగాణ యొక్క అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. కేవలం పదవుల కోసము లేకపోతే నాయకత్వానికి పూర్తిగా సరెండర్ అయి ఉండిపోవడం అనేది తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా రాజకీయంగా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మీరు అన్నారు మోడీ బీజేపీ తెలంగాణకి తీవ్ర నష్టం చేసే 10 ఏళ్లలో పైసా కూడా ఇవ్వలేదని. కానీ ఇప్పుడు పోటీ ప్రధానంగా బీజేపీ నుంచే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది MP ఎలక్షన్లో. అంటే ఏమంటారు? ఏమన్నాను, డెఫినెట్గా ఇవి నేషనల్ ఎలక్షన్, జాతీయ స్థాయి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉండాలని చర్చ జరిగినప్పుడు చాలా వరకు జాతీయ పార్టీల మధ్యలో ఎక్కువ పోటీ ఉంటుంది. ఈ రాష్ట్రంలో BRS పార్టీ కుప్పగూలిపోయింది. ఒక్కసారిగా నడుము ఇరిగిపోతే ఎట్లా ఇదవుతుందో ఇవాళ BRS పార్టీ నడుము ఇరిగిపోయింది. వాళ్ళు కోలుకోవడానికి కొంత సమయం పడుతుండొచ్చు. రెండోది, వాళ్ళ లోపల చిత్తశుద్ధి కూడా లోపించింది, ఆత్మస్థైర్యం కూడా కోల్పోయినరు. మూడోది, వాళ్ళు కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీ గెలిచినా పర్వాలేదని నాయకత్వము తమ సొంత అవసరాలు కొన్ని విచారణల నుంచి తప్పించుకోవడానికి పరోక్షంగా బీజేపీని గెలిపించడానికి BRS ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు పెట్టిన అభ్యర్థులు కానీ వాళ్ళు చేస్తున్న ఎన్నికల ప్రచారం కానీ జరుగుతున్న పరిణామాలు కానీ స్పష్టంగా BRS బీజేపీకి సరెండర్ అయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలవకుండా నిలువరించాలనే ప్రయత్నం జరుగుతుంది. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.